నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక్కసారిగా రాష్ట్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసనలు చేస్తున్నారు. అటు అసెంబ్లీ ఆవర్లో అటు పార్లమెంట్ ఆవర్లో పెద్ద ఎత్తున అయితే ఇక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా వి హనుమంతరావు కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా ఇక అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చున్నారు. సో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక్కసారిగా అమిత్ షాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో హనుమంతరావు గారు, ఎందుకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అక్కడ పార్లమెంట్లో ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు? రీజన్ ఏంటి? చూడండి, యావత్ భారతదేశంలో నేను రాజకీయాలలో గత 50 ఏళ్ల నుంచి ఇలాంటి మాటలు ఏ మంత్రి మాట్లాడలే. అమిత్ షా అమిత్ షా ఈ దేశానికి హోమ్ మినిస్టర్. ఆయన ఏమన్నాడు? అంబేద్కర్ అనేది ఆనవాయితీ కాదు, ఫ్యాషన్ అన్నాడు. ఫ్యాషన్ కాదు, అంబేద్కర్ ఫ్యాషన్. అరవై ఈ దేశానికి రాజ్యాంగం రాసి అట్టడుగున్న ప్రజానీకానికి న్యాయం చేసిన వ్యక్తి. బావుల దగ్గర పోనీయలే, గుళ్ళల్లోకి రానియలే. 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చినా నిజమైన స్వాతంత్రం అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినవారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, అదేవిధంగా మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు చేశాడు. అలాంటి రాజ్యాంగం రాసిన వ్యక్తిని ఇంకా మీదికెళ్ళన్నాడు. ఈ ఫ్యాషన్ ఎందుకు? దీని బదుల దేవుళ్ళ పేరు చెప్పినా ఏమన్నా మీకు లాభం అవుతుందని. అంటే మాకు అంబేద్కర్ దేవుడు. కేవలం ఆయన ఎస్సీలకే కాదు, బడుగు బలైన వర్గాలు. అలాంటి వ్యక్తి మీద ఏదైతే అంబేద్కర్కు మాట్లాడిన మాటలు మా అందరినీ హృదయం ఉత్కపోతున్నది. అందుగురించి నరేంద్ర మోడీ, నువ్వు అంటావు కదా మా అంబేద్కర్ ఆలోచన ముందు, మరి నీ మంత్రే ఇట్లా మాట్లాడితే అతని మీద యాక్షన్ తీసుకుంటావా లేదా? లేకుంటే ప్రివిలేజ్ మూవ్ చేయాలి. నేను ఇలాంటి హోమ్ మినిస్టర్ చూడలే. ఆయన వీర్ సవార్కర్ ఆర్ఎస్ఎస్ పద్ధతిలో మాట్లాడిండు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాలి. పార్లమెంట్ నుంచి దిబార్ చేయాలి, మంత్రి తీసేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకోసారి ఎవడు మాట్లాడాలి. లేకపోతే రేపు అంటారు అంబేద్కర్ స్టాచ్యూ ఎందుకు పెడుతున్నా భయ్, దేవుంది పెట్టు, రాముంది పెట్టు, కృష్ణుది పెట్టు అని కూలగొడితే ఎవరిది ఏం చేయాలి? అందుగురించి దానికి ప్రికాషన్గా తప్పనిసరిగా యావత్ భారతదేశంలో ఇమీడియట్గా తీసుకోకపోతే యావత్ భారతదేశంలో మంటలు రేగుతాయి, లొల్లి అవుతుంది. ఇప్పటికే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఫిరోజ్ ఖాన్ మీరు ఏం చెప్తారు? ఈ సెంచరీలో ఇంత పెద్ద ఒక స్టాల్వర్డ్, ఆయన ఒక లెజెండ్. గాంధీజీ కానీ, అంబేద్కర్జీ కానీ, ఇందిరాగాంధీ, ఈ మొత్తం లెజెండ్లో ఉన్న ఒక వ్యక్తికి ఇంత నీచంగా మీరు మాట్లాడతారు? అమిత్ షా గారు, మీరు స్టేట్మెంట్ రిటర్న్ తీసుకోవాలి. మన కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచే మనం యునైట్ అండ్ లీడ్ చేస్తున్నాం. అండ్ బీజేపీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? డివైడ్ అండ్ రూల్ చేయాలి, పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి. ఇంతైనా గొప్ప మనిషి గురించి ఇంత చిన్నగా మీరు మాట్లాడతారు? అది టోటలీ రాంగ్. టోటల్ ఖండిస్తున్నాం. రోడ్ల మీద ఉంటాం. కేస్ బుక్ కావాలి అమిత్ షా మీద, జైలు పంపించాలి. అన్నా చెప్పినలాగా ప్రివిలేజ్ మోషన్ రావాలి. పబ్లిక్లో ముందు వచ్చి మాతో తప్పు అయింది అని రుజువు కావాలి. అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ ఆగదు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మాట్లాడారు. మీరేం చెప్తారంటే దళిత నాయకులు, బీజేపీలో దళిత నాయకులు ఉన్నారు, కీలక పదవులో ఉన్నారు, కానీ దళిత నాయకుడు ఎక్కడ కూడా విమర్శించట్లేదు, దీన్ని ఖండించట్లేదు. సో ఏం చెప్తారు? నేనేమంటున్నా, బీజేపీలో కొవ్వు ఎక్కువైంది, బాగా కనకావరం ఎక్కువైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాష్ట్ర రాజ్యాంగం ఉందో, ఈరోజు వాళ్ళు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఈ దేశంలో ఏ నాయకుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి వాళ్ళు ఈరోజు వాళ్ళ పదవులలో ఉన్నారు. ఆ పదవులో ఉండడానికి అర్హత ఇచ్చింది కూడా ఆ భారత రాజ్యాంగమే. రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాతను పట్టుకొని ఫ్యాషన్ అయిపోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అని అంటే, మీరు ఏనాడు కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మీరు గౌరవించలేదు కాబట్టి, మీరు నమ్మేది మనుస్మృతిని కాబట్టి మీరు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడినారు. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. యావత్ భారతదేశంలో నేడు దళిత సంఘాలు పూర్తి స్థాయిగా మండిపడుతున్నాయి. ఇది పూర్తి స్థాయిగా మరో యుద్ధంగా కాకముందుకే వెంటనే అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలా,
పూర్తి దళిత సామాజిక వర్గానికి కాదు భారతదేశ ప్రజలకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అట్టడుగు ప్రజలకందరికీ కూడా ఆయన దేవుడు. ఏ దేవుడు పేరైతే చెప్పుకొని మీరు 7 జన్మల దాకా మీరు పుణ్యంగా ఉంటారని చెప్పినరో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మాలాంటి ఎంతోమంది దళిత పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు చదువుకోగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది అని అంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల. ఏ దేవుని మేము కల్లారా చూడలేదు, కానీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మేము కల్లారా పాటిస్తున్నాం. వారి వల్ల మేము ఈరోజు బతుకున్నాం. కాబట్టి వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాని మీద ప్రమాణం చేసి నువ్వు హోంమంత్రి అయినావు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నాయకులను తెలంగాణలో కూడా నేను తిరగనివ్వం. కానీ ప్రధానంగా అంబేద్కర్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది అనేది బీజేపీ వాళ్ళ వ్యాఖ్యలు. నేనేమంటున్నా, అదే రాజ్యాంగం మీద వాళ్ళు ప్రమాణం చేసి ప్రధానమంత్రులు అయినరు, హోంమంత్రులు అయినరు. ఈరోజు అధికారంలో ఉన్నారంటే భారత రాజ్యాంగమే. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచయితను చేయడానికి ఆనాడు సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన ఏదైతే పార్లమెంట్లో మాట్లాడుతున్నారో ఆనాడు వారు ఓడిపోయినా కూడా రాజ్యసభ ఇచ్చి వారిని లామంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు మాట్లాడేది కాదు కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మేమేం చేసినాం అదంతా పూర్తి స్థాయిగా దేశ ప్రజలకు తెలుసు. మేమంతా అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మేము అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత అన్నింటిని అమ్మేసిండ్రు. ఈరోజు కేవలం రిజర్వేషన్లు ఎక్కడ అవసరం అండి? రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. ఎక్కడ అవసరం అండి? చదువులో అవసరం. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు. మాకు ఇంకెక్కడ కావాలి? ఉద్యోగాలలో కావాలి రిజర్వేషన్. ఏమైంది? అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. అంటే రిజర్వేషన్లను తీయలేక ఇండైరెక్ట్గా పూర్తి స్థాయిగా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిగా మనస్ఫితిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు కూడా అదే ప్రక్రియ. ఇప్పుడు జమిలీ ఎన్నికల మీద అన్ని పార్టీలు గట్టిగా పోరాడుతున్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకొచ్చి అవమానపరిచే ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే జమిలీ ఏదైతే వస్తుందో దాని ద్వారా పూర్తిగా ఈ ముఖ్యమైన రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీలో అక్కడ పాగేసే ప్రయత్నం చేస్తుంది. మేము జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మేము అడిగినాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఫ్యాషన్ అని చెప్పి మాట్లాడాడు. కేవలం జమిలీ ఎన్నికల నుంచి డైవర్ట్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచే ప్రయత్నం చేసిండు. వదిలే ప్రసక్తి లేదు. 80% క్షమాపణ చెప్పాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటున్నా నేను. కానీ ప్రీతం గారు, తెలంగాణలో కూడా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళను ఆలింగనం చేసుకున్నాడు నరేంద్ర మోడీ. సో అటువంటి నాయకులు ఎందుకు స్పందించట్లేదు? మీరు డిమాండ్ చేస్తారా తెలంగాణలో ఉన్నటువంటి దళిత నాయకుల మీద? నేనేమంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది కేవలము మందకృష్ణ మాదిగానో ప్రీతం మాదిగానో ఎవరికో కాదు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాదు. ఈరోజు స్వేచ్ఛగా తిరిగే ప్రతి ఒక్క మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు దేవుడే. ఈరోజు చదువుకుంటున్న ప్రతి ఒక్క మనిషి, రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి ఒక్క మనిషి, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ దేవుడే. బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే కేవలం దళితులకే నాయకుడు, ఆయన దళిత నేత అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. కాదు, ముమ్మాటికి కాదు. మందకృష్ణ మాదిగని ఆలింగనం చేసుకునేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసినట్టు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని రెస్పెక్ట్ చేయాలంటే ఆనాడు డిసెంబర్ 25వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిండు. నిజంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నిజంగా మీకు అంత గౌరవం ఉంటే అదే పార్లమెంట్ ఆవరణలో బీజేపీ నాయకులందరూ మనుస్మృతిని డిసెంబర్ 25వ తారీఖు నాడు తగలబెట్టి చూపెట్టండి. మేము తగలబెట్టడానికి వెళ్తే జంతర్ మంతర్లో మా మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు? మనుస్మృతి ఇంకా ఉందా? మీరు మనుస్మృతిని గౌరవం ఇస్తున్నారా? మేము భారత రాజ్యాంగాన్ని మేము నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారని చెప్తే మనుస్మృతిని తీసుకొద్దాం, తగలబెడదాం, రండి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ ఎప్పుడన్నా అంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం మూల పురుషుడు అండి. భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ వ్యవస్థని, భారత రాజ్యాంగ పరిస్థితిని తీసుకొచ్చే విధంగా, ఆయన మూలతత్వానికి అందరూ అడ్డంకించే విధంగా బీజేపీ నిర్వహిస్తుంది. బీజేపీ నాయకత్వం ఎప్పుడు కూడా దళితులను అవమానం చేస్తుంది. కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని కేవలం అమిత్ షా మోడీయే, బీజేపీ కాదు, అమిత్ షా మోడీ ఇద్దరు ఒకటే విధంగా వారి నాయకత్వాన్ని భారతదేశం నుంచి తీసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ స్థాయి మెచ్చే నాయకుడు అంబేద్కర్. ప్రపంచ స్థాయి మెచ్చే నాయకుడు అంబేద్కర్. అంబేద్కర్ ఈ విధంగా అవమానిస్తావా? ఎదవా చెప్పు. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనవు, కేంద్ర మంత్రిగా పనిచేసావు 10 ఏళ్ళు. నీ తెలియదు భారత రాజ్యాంగం గురించి? భారత రాజ్యాంగం లేకపోతే అమిత్ షా అనే వ్యక్తి ఎవరు? భారత రాజ్యాంగ నిర్మాత పనిస్తావా? బేషరతుగా మీ ముక్కు నీళ్ళకు రాసి పార్లమెంట్ సాక్షిగా మీరు చెప్పాలి. అమిత్ షా అంటే ఒక మూర్ఖుడు. బీజేపీ తత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని పెంపొంది ఇలాంటి దుర్మార్గులు ఎప్పుడు కూడా దళిత వర్గాన్ని, దళిత నాయకులు అవమానపరిచారు పార్లమెంట్ సాక్షిగా. ఇలాంటి దుర్మార్గ నాయకత్వాన్ని పెంపొందించిన మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అమిత్ షాని బేషరతుగా బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి. ఇలాంటి దుర్మార్గ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడ్డుకుంటుంది. మీరు అమిత్ షా లాంటి నాయకత్వాన్ని పెంపొందించే విధంగా, మీరు అంబేద్కర్ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగా మీరు చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఇంతకు చూడొచ్చు, మండలకు సంబంధించి కమిషన్ చేసినప్పుడు కూడా అప్పుడు కమండల్ యాత్ర చేసాడు. అప్పుడు కూడా బీసీ పక్షాన్ని వ్యతిరేకించాడు, ఇప్పుడు దళిత పక్షాన్ని వ్యతిరేకించాడు. భారత రాజ్యాంగాన్ని, ఈ మూల పురుషుడిని భారతదేశం నుంచి తీసే విధంగా ఈయన 3 నామాలు లేకుండా
చేసే విధంగా బీజేపీ అడుగులు వేస్తుంది. కానీ దళిత వర్గాలకు కాదు, అన్ని వర్గాలకు అంబేద్కర్ నాయకుడు, మహానాయకుడు. మొత్తం మీద కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చాలా వరకు కూడా చాలామంది ఒక్కసారిగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అన్నా చెప్పండి. ఏదైతే నిన్న పార్లమెంట్లో ఏదైతే సంఘటన జరిగిందో, అమిత్ షా గారు అంబేద్కర్ గారిని మొక్కితే బాగుంటుంది. ఏదైతే నువ్వు గాడ్ కావద్దు కానీ దేవుని, అంబేద్కర్ గారు అయితే గాడ్ ఫాదర్ ఈ దేశానికి, ఇదైతే వాస్తవం. మరి ఏదైతే హనుమంతన్న గారు చెప్పిర్రో 2 రోజుల సమయం ఇచ్చినాం, వాళ్ళ గీట క్షమాపణం చెప్తే మంచిది. లేదంటే ఏ నాయకుడిని బీజేపీ నాయకులను సిటీలో తిరగనీయము, బీజేపీ ఆఫీస్ ముట్టడిస్తాము. అంబేద్కర్ గారు ఏవైతే మూలాలు ఉన్నాయో కాపాడడం మా బాధ్యత. అది మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలలో తీసుకుపోతాము. దాన్ని గిట్ట మీరు క్షమాపణం చెప్పకపోతే సిటీ మొత్తం అల్లకొల్లోలం అయ్యడం ఇది ఖాయం. ఇది మీరు హెచ్చరిస్తున్నాం, 2 రోజుల సమయం ఇస్తున్నాం. మీరు గిట క్షమాపణం చెప్తే మంచిది. మీ బీజేపీ నాయకులు అందరూ ఒత్తిడి తీసుకొచ్చి మీరు అమిత్ షాతో క్షమాపణ చెప్పాను. లేదంటే హైదరాబాద్ సిటీలో, హైదరాబాద్ నగరంలో ఏక బీజేపీ నాయకుడు తిరగడు. ఇదైతే వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అయితే సో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్కి సంబంధించి అయితే సో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇటు రాష్ట్రం నుంచి ఢిల్లీ వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.